నమస్తే మిత్రులారా, అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే తక్కువ సమయంలోనే మీకు ఎక్కువ లాభాలను తీసుకొచ్చే ఒక మంచి ఓపెన్ ప్లాట్ గురించి ఆలోచిస్తున్నారా? యెస్. అయితే నేనిప్పుడు మీతో డిస్కస్ చేయబోయే వెంచర్ ఎగ్జాక్ట్‌గా అలాంటి లాభాలని మీకు తీసుకొస్తుంది. ఇది ఎక్కడనుకుంటున్నారా? ఎన్‌హెచ్ 163 వరంగల్ హైవేలోని వంగపల్లి దాటాక అతి కొద్ది దూరంలోనే చేరుకోగలిగే చిన్న కందుకూరు అనే విలేజ్‌లో ఉంటుంది. వెంచర్ పేరు రాయల్ ఎలైట్. ఇది డీటీసీపీ మరియు రేరా అనుమతులు పొంది పూర్తి డెవలప్మెంట్స్ తోటి గృహ నిర్మాణానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వెంచర్. ఈ వెంచర్ పూర్తిగా 5 ఎకరాల్లో 68 ప్లాట్లతో విస్తరించి ఉన్నది. అలాగే డీటీసీపీ నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా డెవలప్మెంట్స్ తోటి తక్షణమే గృహ నిర్మాణానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వెంచర్. మరి డెవలప్మెంట్స్లో భాగంగా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని 33 ఫీట్ సీసీ రోడ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అలాగే మల్టిపుల్ ట్రీస్ తోటి అవెన్యూ ప్లాంటేషన్, అలాగే మన వెంచర్ మొత్తం కూడా సెక్యూరిటీ కాంపౌండ్ అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అదేవిధంగా మనకి ఇండివిడ్యువల్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్, అలాగే భవిష్యత్తులో పిల్లలు ఆడుకోవడానికి అనుగుణంగా మంచి పార్క్, వాటర్ హెడ్ ట్యాంక్, ఇలా ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ఇందాక చెప్పినట్లుగా హౌస్ కన్స్ట్రక్షన్ కూడా సిద్ధంగా ఉంది. ఇక ఈ వెంచర్లో తీసుకోవటం వల్ల కస్టమర్కు కలిగే బెనిఫిట్స్ ఏమిటి? మరి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నటువంటి మండలాలతో పాటు వలిగొండ, తుర్కపల్లి, యాదాద్రి మండలాలను కూడా హెచ్ఎండిఈలో విలీనం చేయబోతుంది. అది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనౌన్స్మెంట్ రావచ్చు. సో మన వెంచర్ చిన్న కందుకూరు వచ్చేసి యాదాద్రి మండలం కింద వస్తుంది కనుక, సో వన్స్ హెచ్ఎండిఏ కింద అనౌన్స్మెంట్ అయిందంటే మాత్రం ఇప్పుడు మీరు కొనుక్కుంటున్న ఈ డీటీసీపీ ప్లాట్ కాస్త ఒక్కసారిగా హెచ్ఎండిఏ కింద మారిపోతుంది. సో వన్స్ హెచ్ఎండిఏలో కలిశాక ల్యాండ్ రేట్స్ అమాంతం పెరిగిపోతాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ అంతా కూడా వరంగల్ హైవే వైపే చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి ప్రధాన కారణం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి 2వ క్యాపిటల్గా వరంగల్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇది కాకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు హైదరాబాద్ని మన భారతదేశానికి 2వ క్యాపిటల్గా అనౌన్స్ చేస్తే మరి తెలంగాణకి ఏకైక క్యాపిటల్గా కూడా వరంగల్ అవతరించబోతుంది. సో ఇన్ని అద్భుతమైనటువంటి హైలైట్స్ ఉన్న వరంగల్ హైవేలో ఇప్పుడే ఈ క్షణమే మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్లు వేచి ఉంటే అద్భుతమైన రిటర్న్స్ అనేది మీరు తీసుకోగలుగుతారు. సో దిస్ ఈస్ ద రైట్ అండ్ బెస్ట్ అల్టిమేట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ వరంగల్ హైవే. నేను బలంగా చెప్తున్నాను, దయచేసి ఆలకించండి. దీనితో పాటు అతిపెద్ద గేమ్ చేంజర్, మన హైదరాబాద్ స్థితిని గతిని మార్చబోయే ట్రిపుల్ ఆర్. ఈ ట్రిపుల్ ఆర్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి మనకి కేవలం 5 సంవత్సరాలే పడుతుంది. సో ఓవరాల్ గా మీరు ఎలా చూసినా, ఎలా ఆలోచించినా ఈ రాబోయే 5 సంవత్సరాలు అనేది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని శాసించబోతున్నాయి. ఇది గనక మీరు గమనిస్తే కొంచెం ఇబ్బంది పడైనా సరే అమౌంట్ అరేంజ్ చేసుకొని మీకు నచ్చిన వెంచర్ లో ఒక చిన్న ప్లాట్ తీసుకొని ఒక 5 సంవత్సరాలు ఆగితే డెఫినెట్లీ మీ భవిష్యత్తుకి, మీ పిల్లల భవిష్యత్తుకి చాలా అద్భుతమైన మేలు చేసుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. మరి అలాంటి వెంచర్ గురించే నేను మీతో మాట్లాడాను. రాయల్ ఎలైట్. ఈ వెంచర్‌లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల నేను ఎగ్జాక్ట్‌గా ఏవైతే చెప్పానో తూచా తప్పకుండా మీరు ఆ లాభాలన్నీ పొందగలుగుతారు. దయచేసి నా మాటల్లోని ఆంతర్యాన్ని గమనించి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నా నంబర్‌కి కాల్ చేయండి. ఐ యామ్ ఆల్‌వేస్ ఎట్ యువర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. నా మాటలు కనుక మిమ్మల్ని ఆకర్షిస్తే ఈ శని, ఆదివారాల్లో మీ కుటుంబంతో సహా ఒక్కసారి మా వెంచర్‌కి రండి. ఎందుకంటే ఈ వెంచర్ రీసెంట్‌గా లాంచ్ చేయటం వలన మంచి ఫేసింగ్ స్పాట్స్ అనేది ప్రెజెంట్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో రండి, చూడండి. మీకు నచ్చితే వెంటనే